ఏ మొత్తం ఏం చేస్తున్నారు ఇవాళ? ఏం చేస్తున్నారంటే ఇది బెల్లానికి నీళ్ళు బాగా గ్లాస్ పోయాలి. గ్లాస్ ఉందా కొంచెం వచ్చినా ఏం కాదు. బెల్లం అంటే బెల్లంతో ఏం చేస్తున్నారు అత్తమ్మ ఈరోజు? బెల్లంతో ఏ రెసిపీ చేస్తున్నారు? ఏ రెసిపీ అంటే జొన్నలు దంచిన నీళ్ళు వేసి దంచినాక కొంచెం పొట్టు రేగుతుంది అనమాట. పొట్టు రేగితే బాగా కొంచెం ఆరబెట్టి ఇట్లంతా చెరిగితే పోతుంది, పొట్టు పోతుంది. పొట్టు పోయిన తర్వాత గ్లాసు జొన్నలు అయితే దంచినవి, గ్లాసు గోధుమ, ఇవి మిషన్ పట్టించుకురావాలి. సో జొన్నలు ఎన్నైతే తీసుకుంటామో గోధుమలు కూడా అన్నీ సమానంగా తీసుకోవాలి. రెండు కలిపితే ఒక గ్లాస్ అయితే గ్లాస్ జొన్నలు అయితే తొక్కి కొంచెం చెరుకు పొట్టు ఇట్లా దంచితే బాగా పొట్టు రేగుతుంది. అది చెరగాలి. చెరిగిన తర్వాత కొంచెం ఆరబెట్టి ఇది గోధుమలు మిక్సీ పట్టించుకురా, అది జిన్ను పట్టించుకురావాలి. పట్టించుకొచ్చిన తర్వాత ఇది బెల్లం పాకం పట్టాలి. ఇది చూడండి, మనం మామూలుగా అయితే బియ్యం పిండితో అరిసెలు చేసుకుంటుంటాం కదండి. ఇక్కడ వచ్చేసి అత్తమ్మ గోధుమలు జొన్నలతో ఆ పిండితోని మనకి అరిసెల విధానం చూపిస్తున్నారు అనమాట. మనకి బియ్యం పిండి అరిసెల నూనె పీల్చుకుంటాం కానీ ఇవి వచ్చేసి నూనె పీల్చుకోని అంటున్నారు అత్తమ్మ. అందులో ఆరోగ్యకరమైన రెసిపీ గారిని నూనెలు పీల్చుకోకుంటే. సో అందుకని అందరు ఖచ్చితంగా చూసి నేర్చుకోండి. సంకటి తీసుకొని దీంట్లో 2 ఇలాచీలు వేసినా చెప్పు. ఇందులోనే బెల్లం వేసినప్పుడు వచ్చేసి అత్తమ్మ 2 ఇలాచీలు వేస్తారండి సువాసన కోసం. కమ్మటి వాసన వస్తుంది. ఇది తీగ పాకం ఏం కాదని చెప్పు. ఇది తీగ పాకం ఆ పాకం ఏమి అవసరం లేదండి. జస్ట్ బెల్లం కరిగితే చాలా అత్తమ్మ. బెల్లం కరిగి ఉడకాలి. అదే మనకి బియ్యంతో చేసిన వాటికైతే తీగ పాకము ఆ పాకం అని అంటారు, పర్ఫెక్ట్ అని అంటారు. దీనికి అంత అవసరం అయితే లేదు. ఒకవేళ జొన్నలు అట్లే పట్టిస్తే రావద్దమ్మా? వస్తాయి కానీ గట్టిగా ఉంటే బాగుండదు. గట్టిగా ఉంటే కొంచెం అందుకే నీళ్లు పోసి కొడితే చాలా బాగా దంచి ఆరబెట్టి చెరిగి మిషన్ పట్టించుకొచ్చిన గోధుమలు జొన్నలు ఊళ్ళో. టేస్ట్ బాగా వస్తుంది. మనకు ఇట్లా పాకం కాదనమాట, అదే నీళ్ళ పాకమే. సో దీనికి తీగ పాకం అది ఆ పాకం ఏం అవసరం లేదండి. జస్ట్ నీళ్ళ పాకం అయితే సరిపోతుంది. బెల్లం కరిగి కొంచెం మరిగితే సరిపోతుంది. అట్లా ఉడకాలి, మంచి వాసన. చూడండి అక్కడ బబుల్స్ వస్తున్నాయి, మంచి వాసన వస్తుంది. ఎందుకంటే యాలకులు కూడా వేశారు కాబట్టి మంచి సువాసన వస్తుంది అనమాట. ఇంకా కొంచెం ఉడకాలేము కదా అత్తమ్మ. కొంచెం బెల్లం మంచి వాసన వస్తుంది. మంచి వాసన వస్తుంది. మెత్తగా ఉంచాలి. అదే
జొన్న పిండి, గోధుమలు, జొన్నలు దంచి చూడు ఎంత పాకం మంచిగా వచ్చింది. మంచిగా స్మూత్గా. ఈ పిండి వచ్చేసి మనం మొత్తం ఒకటేసారి కూడా చేసుకోవాల్సిన అవసరం లేదంట అండి. మనకు కావాల్సినప్పుడు మనం చేసుకుంటూ ఉండొచ్చు. ఒకవేళ లేదు మొత్తం ఒకటేసారి చేసుకోవచ్చు కూడా చేసుకోవచ్చు. అది మన ఇష్టం అంతే. ఇప్పుడు పాకం చూడు మనకు కావాల్సిన పాకం పిండి రెడీ అయినట్లే. ఇప్పుడు అరిసెలు కాల్చడమే కదా అత్తమ్మ. ఇప్పుడు కాల్చుకుంటే సరిపోతుంది అంతే కదా అత్తమ్మ. ఇంకా మనం మామూలుగా బియ్యం పిండితో కానీ ఇట్లా జొన్నలతో ఒక్కొక్కసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. హెల్త్ కూడా చాలా మంచిదండి. అందులో నూనె కూడా ఎక్కువ పీల్చదు కాబట్టి మనకి ఆరోగ్యకరమైన రెసిపీ అనమాట ఇది. ఇట్లా నూనె రాసుకొని వేసుకుంటే తీయదు కదా ఇది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా పొంగుతున్నాయో. అక్కడ పూరీలు పొంగినట్టు పొంగుతున్నాయి. అట్లే చిన్న సైజు పూరీలు ఉన్నట్టున్నాయి. జొన్న పిండి గోధుమ పిండి కాంబినేషన్లో గారెలు రెడీ. అయితే మరొక్కసారి చెప్తావా అత్తమ్మ తయారీ విధానం? జొన్నలు నీళ్ళు వేసి బాగా దంచాలి. దంచిన తర్వాత పొట్టు చెరగాల కొంచెం ఆరవేసి జొన్నలు. ఎందుకంటే పొట్టు ఉంటే బాగుండదు అనమాట. జొన్నలు దంచితే పొట్టు వస్తుంది. ఆ పొట్టు బాగా కొంచెం ఆరినాక చెరగాలి. చెరిగి ఎన్ని గోధుమలు ఉంటే ఎన్ని జొన్నలు పోయాలి. గ్లాసు గోధుమలు, గ్లాసు జొన్నలు పిండి మిషన్కి వేపించుకురావాలి. వేపించుకొచ్చి ఇగో ఇందాక పాకు పట్టిన చూడము అలాగే అట్లనే పాకు పట్టి ఇవి కరకరలాడి గౌరమ్మకు కార్తీక మాసంలో గౌరమ్మకు చాలా ఇష్టమైనవి. మా సైడ్ బాగా చేసుకుంటారు కర్నూలులో గారెలు, గౌరమ్మ గారెలు అంటారు. ఇవి మనం కూడా ఎప్పుడన్నా ఇవి మంచిదే కదా గోధుమ పిండి జొన్న పిండి ఆరోగ్యానికి కూడా మంచిదే కాబట్టి నూనె కూడా పీల్చదు. నూనె కూడా ఏం పీల్చకుండా మనం ఎప్పుడన్నా సాయంత్రం పూట మనం పిల్లలు కొంచెం కాళ్ళ చుట్టలు పెట్టుకొని ఇవి చేసుకొని తింటే కమ్మగా ఉంటాయి గారెలు. కరగర మంచిగా ఉంటాయి. మీకు ఇంకా ఇష్టమైతే ఈ టేస్ట్ చేసి చూడండి. ఓకే. శనివారము ఇక్కడ అత్తమ్మ వచ్చేసి చూడండి దేవునికి పెట్టారు ఫస్ట్. ఇక్కడ ఉంచుతుంటే ఎందుకంటే ఎంత కూడా వేసుకున్నా కూడా అంటుకుంటారు. టేస్ట్ ఎట్లుంది అత్తమ్మ? చాలా బాగుంది.
బాగుంది అత్తమ్మ. జొన్న పిండి. చూడండి ఆయిల్ కూడా దానికి వచ్చేసి ఆయిల్ కూడా అంటుకులేదు చూడండి. చూడండి అసలు చేతి ముట్టుకున్నామంటే చేతికి ఆయిల్ కూడా మనకి ఎక్కువ అంటట్లేదు అనమాట.